నమస్కారం. తెలుగు జ్ఞాననిధికి స్వాగతం. ఈరోజు మనం భారత రాజ్యాంగం పుట్టుక, దాని చారిత్రక నేపథ్యం గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. రాజ్యాంగం అంటే ఒక దేశాన్ని పాలించే అత్యున్నత చట్టం. కాన్స్టిట్యూషన్ అనే పదం కాన్స్టిట్యూషియో అనే ఫ్రెంచ్ పదం నుండి, కాన్స్టిట్యూషనం అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఈ రెండు పదాలకి అర్థం టు ఎస్టాబ్లిష్ అంటే వ్యవస్థాపనం అని అర్థం. రాజ్యాంగం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా అరిస్టాటిల్ తన ప్రసిద్ధ గ్రంథమైన పాలిటిక్స్లో ఉపయోగించడం జరిగింది. మరి ఈ ప్రపంచంలోనే రాజ్యాంగం అనే భావనను మొదటిగా ప్రతిపాదించిన వ్యక్తి గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్. రాజ్యాంగం అంటే ఒక శాసనం, అంటే కొన్ని నియమ నిబంధనల సమూహం. రాజ్యాంగం ప్రధానంగా 4 రకాలు. లిఖిత రాజ్యాంగం, ఉదాహరణకి అమెరికా మరియు భారతదేశం. అలిఖిత రాజ్యాంగం, ఉదాహరణకి బ్రిటన్. దృఢ రాజ్యాంగం అంటే సవరించడం కష్టంగా ఉండేది, ఉదాహరణకి అమెరికా. అదృఢ రాజ్యాంగం అంటే సులభంగా సవరించగలిగేది, ఉదాహరణకి బ్రిటన్. మన భారత రాజ్యాంగం దృఢ మరియు అదృఢ రాజ్యాంగాల అరుదైన మిశ్రమం. అసలు భారత రాజ్యాంగ చరిత్ర ఎక్కడ మొదలైంది మీకేమైనా తెలుసా? భారత రాజ్యాంగం అనేది 1600 సంవత్సరంలోనే డిసెంబర్ 31న బ్రిటిష్ రాణి ఎలిజబెత్ I ఈస్ట్ ఇండియా కంపెనీకి తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఈమె 15 ఏళ్ళు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. దీన్నే చార్టర్ ఒప్పందం అంటారు. అయితే 1609లో బ్రిటిష్ రాజు జేమ్స్ I ఆ కాలపరిమితిని రద్దు చేసి అపరిమిత కాలం పాటు వ్యాపారం చేసుకోవచ్చు అని అనుమతిని పొడిగించడం జరిగింది. ఇలా భారతదేశానికి వ్యాపారం చేసుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన వ్యక్తులు కాలక్రమంలో 3 ప్రధానమైన ప్రాంతాలను పొందారు. అవే మొదటిది మద్రాస్. మద్రాస్ని 1639వ సంవత్సరంలో ఫ్రాన్సిస్ డే ఎవరి నుండి కొనుగోలు చేశారు ఏంటో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. నాడు మద్రాసు విజయనగర సామ్రాజ్యానికి చెందిన అరవిటి వంశ పాలకుడు వెంకటపతి రాయలు III ఆధీనంలో కలదు. వెంకటపతి రాయలు III యొక్క సేనాధిపతి దామెర్ల వెంకటపతి నాయుడు మద్రాసు ప్రాంతానికి చెందిన పాలకుడుగా ఉన్నాడు. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఫ్రాన్సిస్ డే దామెర్ల వెంకటపతి నాయుడు నుండి 1639వ సంవత్సరంలో మద్రాస్ ప్రాంతాన్ని కొనుగోలు చేశారు. మరి 1684 సంవత్సరంలో మద్రాస్ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేసి ఒక గవర్నర్ని కూడా నియామకం చేయడం జరిగింది. నెక్స్ట్ బాంబే. 1534 వరకు బాంబే ప్రాంతాన్ని గుజరాత్కి చెందిన రాజులు పరిపాలించేవారు. వీరి నుంచి పోర్చుగీస్ వారు కొనుగోలు చేశారు. 1661వ సంవత్సరంలో పోర్చుగీస్ వారు జాన్ ఫోర్డ్ తన కుమార్తె క్యాథరిన్ బ్రిటన్ రాజు చార్లెస్ IIకి ఇచ్చి వివాహం చేశారు. ఈ వివాహ సందర్భంలో వరకట్నం కింద పోర్చుగీస్ వారు బ్రిటన్కి ఈ ప్రాంతాన్ని ఇచ్చారు. 1628వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన గెరాల్డ్ అంజీర్ బ్రిటన్ రాజు చార్లెస్ II నుండి బాంబే ప్రాంతాన్ని కొనుగోలు చేసి మనకి 1668వ సంవత్సరంలో మనకి బాంబే ప్రెసిడెన్సీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 3వ ప్రాంతం కలకత్తా. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన జేబ్ చార్నిక్ స్థానికంగా ఉండే రాజుల నుండి 3 ప్రాంతాలని కొనుగోలు చేశారు. సుత్తనాటి, గోవిందాపూర్, కాలికట్టా. ఈ 3 ప్రాంతాలను కలిపి 1690 సంవత్సరంలో కలకత్తాని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 1765 సంవత్సరంలో మనకి బెంగాల్ ప్రెసిడెన్సీని ఏర్పాటు చేసి ఒక గవర్నర్ని కూడా నియామకం చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేటింగ్ యాక్ట్. అయితే దానికంటే ముందు ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రారంభించిన వ్యక్తులు లండన్లో ఉంటారు. అయితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు సౌత్ ఈస్ట్ దేశాల్లో ఉండేవారు. ఈ ఉద్యోగులు ప్రజలకి ఏమైనా సేవలు చేయాలంటే ప్రజలు వారికి లంచాలను, బహుమతులను అందించాల్సిన పరిస్థితి. మరి ఈ ఉద్యోగస్తులలో పెరుగుతున్న అవినీతిని నిర్మూలన చేయడం కోసం అవసరమైన సిఫార్సులు చేయడానికి లార్డ్ బుర్గోయిన్ నేతృత్వంలో ఒక రహస్య కమిటీని బ్రిటిష్ గవర్నర్ నియామకం చేసింది. ఈ కమిటీ ఇచ్చిన సిఫార్సులను అనుసరించి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ని చేయడం జరిగింది. మనకి బ్రిటిష్ గవర్నమెంట్ మొత్తం 2 రకాల చట్టాలను చేస్తుంది. ఆ చట్టాలు ఏంటివి? చార్టర్ చట్టాలు, కౌన్సిల్ చట్టాలు. మొదటగా చార్టర్ చట్టాలు అంటే ఏంటి అంటే బ్రిటిష్ గవర్నమెంటు ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రణ చేయడం కోసం చేసిన చట్టాలను
చార్టర్ చట్టాలు అంటారు. అంటే 1773 నుండి 1853 వరకు చేసిన చట్టాలు. నెక్స్ట్ కౌన్సిల్ చట్టాలు. అంటే బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశ పరిపాలన కోసం చేసిన చట్టాలని కౌన్సిల్ చట్టాలు అనడం జరుగుతుంది. అంటే 1858 నుంచి 1947 వరకు. మొదటగా మనం చార్టర్ చట్టాల గురించి తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ చట్టం రెగ్యులేటింగ్ చట్టం. భారతదేశంలో బ్రిటిష్ కంపెనీ పాలనను నియంత్రణ చేయడానికి చేసిన మొట్టమొదటి చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం. దీని ముఖ్యాంశాలు మనం చూద్దాము. బెంగాల్ గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్ బెంగాల్గా మార్చారు. మొదటి వ్యక్తి వారన్ హేస్టింగ్స్. సెకండ్ పాయింట్, గవర్నర్ జనరల్కి సహాయం చేయడానికి 4 సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. థర్డ్ పాయింట్, కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి 24 మంది సభ్యులతో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే సంస్థను నియమించారు. మరియు 1774లో కలకత్తాలో పోర్ట్ విలియంలో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. దీన్ని మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే. ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్టులో ఏర్పాటు చేసిన ఈ సుప్రీంకోర్టు పేరును 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఫెడరల్ కోర్టుగా పేరు మార్చడం జరిగింది. మళ్ళీ మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఫెడరల్ కోర్టు పేరుని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సుప్రీంకోర్టుగానే పేరు మార్చడం జరిగింది. మళ్ళీ ఇంకేం కండిషన్ పెట్టారు అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరి దగ్గర నుంచి ఏ రకమైన బహుమతి కూడా తీసుకోకూడదు అని మనకి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్లో నియమ నిబంధనలను పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 1784 పిట్స్ ఇండియా యాక్ట్. ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలను మనకు 2 రకాలుగా విభజించడం జరిగింది. భారతదేశంలో ద్వంద్వ పాలన మొదలైంది. వ్యాపారాల కోసం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, రాజకీయ వ్యవహారాల కోసం 6 సభ్యులతో బోర్డ్ ఆఫ్ కంట్రోలర్ అనే పదవిని ఏర్పడ్డాయి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 4 నుండి 3కు తగ్గించారు. కంపెనీ ప్రాంతాలను మొదటిసారి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని పిలిచారు. ఇక 1793 చార్టర్ చట్టం ద్వారా కంపెనీ వ్యాపార హక్కులను 20 ఏళ్లు పొడిగించి బోర్డ్ ఆఫ్ కంట్రోలర్ సభ్యుల జీతాలను భారతీయ ఆదాయం నుండే చెల్లించాలని నిర్ణయించారు. నెక్స్ట్ వచ్చేసి 1813 చార్టర్ చట్టం. ఈస్ట్ ఇండియాకి ఉన్న వాణిజ్యాధికారంలో టీ ఆకు వ్యాపారం, నల్లమందు తప్ప మిగిలిన అన్ని వ్యాపార అధికారాలను రద్దు చేశారు. స్థానిక సంస్థలకు పన్ను వేసే అధికారం ఇచ్చారు. మరియు భారతదేశంలో క్రైస్తవ మిషనరీలకు అనుమతినిచ్చారు. అండ్ భారతదేశంలో విద్యా అభివృద్ధి కోసం 1,00,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని పేర్కొన్నారు. ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఏకఛత్రాధిపత్యం ఈ 1813 చార్టర్ చట్టం వల్ల పాక్షికంగా అంతరించిందనే మనం చెప్పచ్చు. మరి ఈ చట్టం కూడా మనకి 20 సంవత్సరాలు అమల్లో ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 1833 చార్టర్ చట్టం. ఈ 1833 చార్టర్ చట్టాన్ని మనం సెయింట్ హెలినా యాక్ట్ అని కూడా అంటారు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మార్చారు. మొదటి వ్యక్తి లార్డ్ విలియం బెంటింక్. కౌన్సిల్ సభ్యులను మళ్ళీ 4కు పెంచి 4వ సభ్యుడిగా లార్డ్ మెకాలేను నియమించారు. మరి ఈస్ట్ ఇండియా కంపెనీకి చైనాతో ఉన్న టీ ఆకు, నల్లమందు వ్యాపారంను రద్దు చేశారు. భారతదేశంలో బానిస వ్యవస్థను కూడా రద్దు చేయడం జరిగింది. ఈ చట్టం కూడా మనకి 20 సంవత్సరాలు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈస్ట్ ఇండియా యొక్క కంపెనీ గుత్తాధిపత్యం అనేది మనకు మొత్తం రద్దయిపోయింది ఈ 1833 చార్టర్ చట్టం ద్వారా. అయితే మనకి స్వతంత్రానికి ముందు మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే అని చెప్తున్నాం కదా. స్వతంత్రం తర్వాత మనకి మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు? ఎంసీ సెతల్వాడ్. అసలు లా కమిషన్ అంటే ఏంటి? మనకి భారతదేశంలో సుపరిపాలనించడం కోసం అవసరమైన న్యాయ సంస్కరణలు, సిఫార్సులు చేయడం కోసం మనకి లా కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మనకి లా కమిషన్లో మొత్తం సభ్యులు ఎంతమంది? ఒక చైర్మన్ ఉంటారు, ఒక వైస్ చైర్మన్ ఉంటారు, 4 పూర్తికాల సభ్యులు ఉంటారు, 5 పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు, 2 ఎక్స్ అఫీషియో మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు. ప్రజెంట్ మనకి 23rd లా కమిషన్ అనేది నడుస్తుంది. ఈ 23rd లా కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే దినేష్ మహేశ్వరి.
ఓకేనా. ఈ లా కమిషన్ యొక్క పదవీ కాలం మొత్తం మనకి 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ లా కమిషన్ రిపోర్ట్ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్కే ఇస్తుంది. ఈ లా కమిషన్ అనేది మనకి రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధ సంస్థ కూడా కాదు. అవసరాన్ని బట్టి కేంద్ర మంత్రిమండలి ఒక కార్యనిర్వాహక తీర్మానం ద్వారా ఏర్పాటు చేస్తుంది. అంటే ఇది ఒక అనియత సంస్థ. నెక్స్ట్ మనకి లాస్ట్ చార్టర్ యాక్ట్ వచ్చేసి 1853 చార్టర్ యాక్ట్. ఈ చార్టర్ యాక్ట్లో మనకి సివిల్ సర్వీస్లో ఎందు భారతీయులకు అనుమతి కల్పించడం జరిగింది. మరి 1853 చార్టర్ చట్టంలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను 2 రకాలుగా వర్గీకరించారు. ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రధాన విధి చట్టాలను రూపకల్పన చేయడం, ఇండియన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రధాన విధి పరిపాలనను నిర్వహించడం. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సమిష్టి బాధ్యత వహిస్తుంది అని పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ విధానంలో ఓపెన్ కాంపిటీషన్ విధానంను తీసుకొచ్చారు. భారతదేశంలో పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి పునాది వేసిన చట్టం కూడా 1853 చార్టర్ చట్టం. చార్టర్ అంటే ఏంటి అసలు? ఒప్పందం అని అర్థం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం కౌన్సిల్ యాక్ట్స్ నెక్స్ట్ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.